హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అంబిక. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీని మీకు చూపిస్తానండి. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీటిని అప్పాలు అని కూడా అంటారు. మరి ఇవి మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. నేను కప్పు కొలతలతోనే చెప్తున్నానండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు పంచదారను కూడా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెని తీసుకుని దానిలో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసామో అదే కప్పుతో 1.25 నీళ్లు పోసుకోవాలి. వీటిని మూత పెట్టుకుని ఈ విధంగా బాగా మరిగే వరకు మరిగించుకోవాలండి. వీటిని ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలో మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, పంచదార, ఇవి రెండు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకోవాలి. నీళ్ళు అయితే కరెక్ట్గా 1.25 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకెక్కువ పోస్తే జారుగా అయిపోతుంది. కాబట్టి 1.25 పోస్తే సరిపోతుంది. ఈ విధంగా పిండి బాగా దగ్గరగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. పంచదారలో కూడా తడి ఉంటుంది కాబట్టి అది కరిగి ఇంకొద్దిగా జారుగా అవుతుంది. కాబట్టి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయిందండి. 1.25 వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కగా పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని చూపిస్తున్నాను. ఇలా పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా దగ్గరగా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఒక రౌండ్ బాల్ లాగా చేసేసుకుని ఈ విధంగా చేత్తో ఒత్తితే సరిపోతుందండి. ఈ విధంగా రౌండ్గా చేసుకుని చేత్తో ప్రెస్ చేస్తే ఈ విధంగా అప్పల్లాగా వస్తాయి. ఈ విధంగా తయారు చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా అప్పాలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇలా మొత్తం అన్నీ ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుని పూర్తిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఇవి మనం ఆయిల్లో నుంచి తీసిన తర్వాత మరి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా ఉండగా తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. మిగిలిన వాటిని అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటే మనకి స్వీట్ అయితే చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తయారు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.